శాసన మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. గుంటూరు టీటీడీ కళ్యాణ మండపంలో శుక్రవారం పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎం హనుమంతరావు పరిచయ సభ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి హనుమంతరావు మాట్లాడారు. కూటమి పాలనలో ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో శాసన మండలిలో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడే అభ్యర్థి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2027 మార్చిలో శాసన మండలికి కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా యూటీఎఫ్ ఇతర అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా ఎం హనుమంతరావుని ఈరోజు మేము పరిచయం చేస్తూ ఉన్నాం. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పడి ఇప్పటికి 14 మంది ఎమ్మెల్సీలుగా పనిచేశాం. నిరంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, రైతాంగం, నిరుద్యోగులు, యువకులు, మహిళలు అందరి సమస్యల మీద గత 19 ఏళ్లుగా శాసన మండలిలో నిరంతరం పనిచేశాం, నిజాయితీగా పనిచేశాం. అంతేకాకుండా విద్యారంగాన్ని రక్షించుకోవాలి, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ఇవాళ ప్రధాన ధ్యేయంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆ సమస్యలను పరిష్కరించలేదు. ఇవాళ ఉపాధ్యాయులు టెట్ సమస్య ఎదుర్కొంటూ ఉంటున్నారు, సిపిఎస్ రద్దు సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు, 12వ వేతన సంఘంకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా పీడీఎఫ్ బలపరిచినటువంటి అభ్యర్థి గెలిచి శాసన మండలిలో ఉండవలసిన అవసరం ఉంది. ఎం హనుమంతరావు ఉద్యమ నాయకుడు, 20 ఏళ్ల పాటు ఆయన యూటీఎఫ్లో ప్రముఖ నాయకుడిగా పనిచేశాడు. ఆయన అభ్యర్థిత్వాన్ని మేమందరూ బలపరుస్తూ ఆయన గెలిపించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా, ఎందుకంటే 2007లో శాసన మండలి ఏర్పడినప్పుడు ఆ రోజు నేనున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం చేసి మేము ఖచ్చితంగా ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు సంబంధించిన నియోజకవర్గాల్లో మేము ఎంటర్ కామని చెప్పారు. ఎందుకంటే నేను నా చెవులారు విన్నాను కదా. కానీ ఈ రోజున 2 ప్రాంతీయ పార్టీలు కూడా ఏదైనా మాకే కావాలి, రాజకీయ పార్టీ అనగానే వాళ్ళు ఒక పెద్ద శక్తి ఉంటుంది వాళ్ళందరికీ, మనందరికీ తెలిసిన విషయం. ఏదేమైనా అది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. వాళ్ళకి హక్కు ఉంది, పోటీ చేసే హక్కును మనం కాదనలేదు. కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీళ్ళకి ఒక ప్రాతినిధ్యం ఉండాలి. వాళ్ళ సమస్యలు ప్రాతినిధ్యం చేయడానికి ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదేమైనా ఎవరు పోటీ చేసినా మాకున్నటువంటి నమ్మకం, మాకున్నటువంటి అనుబంధం ఈ ఉపాధ్యాయులతో, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఖచ్చితంగా గెలుస్తామని మేము విశ్వసిస్తున్నాం. 2027 జరిగేటువంటి శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి యూటీఎఫ్తో పాటు అనేక ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచినటువంటి పీడీఎఫ్ ఉద్యమ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. గత 28 సంవత్సరాల నుంచి గుంటూరు జిల్లాలో అనేక ఉపాధ్యాయ సమస్యలు కానీ, విద్యారంగ సమస్యలు కానీ, సిపిఎస్ సాధన కోసం జరిగేటువంటి అనేక పోరాట కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని అనేక ఉత్తర్వులు సాధించినటువంటి ఉంది. అదే సందర్భంలో అనేక కోర్టు కేసులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఈరోజు పీడీఎఫ్ అభ్యర్థిగా నన్ను బలపరచడం, అదే నేపథ్యంలో కూడా ఇవాళ తప్పనిసరిగా ఉపాధ్యాయులు టెట్ కానివ్వండి, అదే సందర్భంలో ప్రధానంగా ఇవాళ ఉన్నత విద్యారంగం పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చెందుతూ ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్లో 10th క్లాసు పూర్తి చేసినటువంటి ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ చదవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందువలన 10వ తరగతి పూర్తయిన తర్వాత ఒక విద్యార్థి ఉన్నత విద్య పూర్తి చేయాలంటే ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. అందువల్ల ఉన్నత విద్యారంగం కూడా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నప్పుడు మాత్రమే ఈ రూపంలో పేద, బడుగు, బలహీన వర్గాలకి విద్య అందుతుందనేటువంటి పీడీఎఫ్ ఆశయం ఏదైతే ఉందో ఆశయాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని, ఆ రూపంలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమ సంఘాలన్నీ కూడా నాకు మద్దతిస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కూడా మరిన్ని ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు కూడా మద్దతిస్తూ ఉన్నారు. రాజకీయాల అతీతంగా గత 2 పర్యాయాలుగా రాజకీయాల పరంగా నిర్ణయాలు తీసుకున్నాము.
మేము ఉపాధ్యాయులంగా అధ్యాపకులంగా నష్టపోయాము. అటువంటి పొరపాటు జరగకుండా మేము ఒక ఉద్యమ అభ్యర్థిని గెలిపించుకుంటే అందుబాటులో ఉండేటువంటి పీడిఎఫ్ అభ్యర్థి ఉండాలి అనేటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు కోరుకున్నటువంటి నేపథ్యంలోనే నేను పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అందువల్ల తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు తప్పనిసరిగా ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.